సూర్యాపేట జిల్లాలో గల ప్రముఖ శైవ క్షేత్రం కొమరవెల్లి మల్లన్న కళ్యాణానికి ముస్తాబవుతున్నాడు. విజయాచల గుట్టల్లో పెళ్లి సందడి మొదలైంది. కొండ సోరికాల్లో కొలువైన కోరమీసాల మల్లన్న కళ్యాణ వైభోగానికి వేదిక సిద్ధమైంది. కొమరవెల్లి మల్లన్న కళ్యాణ వేడుకల కోసం ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద కళ్యాణ మండపం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. వీర శైవుల ఆడబిడ్డ అయిన మెడలమ్మను, యాదవుల ఆడబిడ్డ అయిన కేతమ్మను మల్లన్న స్వామి వీర శైవ ఆగమ శాస్త్రం ప్రకారం వివాహమాడనున్నారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కొమరవెల్లి మల్లన్న పెళ్లి ఘడియలు సమీపిస్తున్నాయి. ఆలయ ప్రాంగణం వద్ద తోటబావి వద్ద కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మండపంలో ఇవాళ అశేష జనవాహిని భక్తుల మధ్య ముత్యాల పందిల్లో వీర శైవుల ఆడబిడ్డ అయిన మేడలదేవికి, యాదవుల ఆడబిడ్డ అయిన గోళ్ల కేతమ్మకు వీర శైవ ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ముక్కోటి దేవతలు పంచభూతాల సాక్షిగా కోరమీసాల కొమరవెల్లి మల్లన్న వివాహం జరగనుంది. దీనికి గాను ఆలయ పరిసరాలు మామిడి తోరణాలతో, స్వామివారి రాజగోపురం విద్యుత్ దీపకాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి సుమారు 50,000 మంది భక్తులు హాజరవుతారని ఆలయ అధికారుల అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు బందోబస్తు చర్యలు చేపట్టారు. మల్లన్న కళ్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ తీసుకురానున్నారు. మల్లన్న కళ్యాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు కానున్నారు.